12వ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు తెల్లాపూర్ స్ఫూర్తి యోగా మా గురువు గారు భారతదేశానికి రామ్దేవ్ బాబా ఎలానో మన తెల్లాపూర్ రామచంద్రపురం ఏరియాకు లక్ష్మణ్ రామ్దేవ్ బాబా గారు, మరి వారికి ఘనంగా ఈరోజు మనం సన్మానం చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు అన్న కార్పొరేటర్ గారు, షెరింగ్పల్లి ఇన్ఛార్జ్ గారు, కాబోయే ఎమ్మెల్యే గారు, అది మిస్ అయితే కాబోయే మేయర్ గారు, రెండు ఉన్నాయన్నా, నీకు రెండు ఏదో కంపల్సరీ అవుతావు. థ్యాంక్ యూ అన్న. అలాగే మా యోగా మిత్రులందరికీ, మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు. మరి గత 4వ యోగా మేము రావడం ఇక్కడికి చాలా అప్పుడు హెల్త్ ఇష్యూలు ఉన్నా, ఇది విషయం లేకుండా కానీ ఏదో టెన్షన్ వల్ల షుగర్ అనేది బార్డర్లో వచ్చింది, 208 వచ్చింది. భయపడి అన్నగారు చెప్తే రాత్రి నా దగ్గరికి వస్తే 100 ఏళ్ళు బతికిస్తున్నాడు. మరి ఆ రోజు నుంచి కంటిన్యూ వస్తున్నామన్నా. మరి ఈరోజు నా ఏజ్ 53 సంవత్సరాలు అయినా కానీ ఎలాంటి బీపీ లేవు, షుగర్ లేదు, నార్మల్ 105, 109, 109 ఇంత ఉంటుంది. ఎప్పుడు చేసినా ఎవ్రీ 2 monthsకి ఒకసారి H1B చేసుకుంటే 5.8 ఉంటుంది, ఇబ్బంది లేదు. అంతే ఉందన్నా. మరి చాలా మందికి యోగా మా దానికి ఇద్దరికి వచ్చిండే భయపడి సిబి కానీ బలరాం కానీ వచ్చి బలరాం కొంచెం భయపడి కొన్ని రోజు రాలేకపోయాడు నా ఎంత వచ్చిందని. కానీ ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది. ఆయనకు ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు. ఆయన 55 సంవత్సరాలు ఉన్నాడు, వాస్తవంగా 55 సంవత్సరాలు ఉన్నాడు, 56 ఉంటాడు. అలాగే పెద్దలు సినాన పెద్ద మనిషి చెప్పారు, సినాన 60 సంవత్సరాలు దాటిన పెద్ద మనిషికి. అలాగే మా బ్రహ్మణ 62 సంవత్సరాలు, 65. అలాగే గోపాలన్న 60. మరి ఎంత స్ఫూర్తి అన్న, మీరు 60 ఉన్నా కానీ మళ్ళీ పిల్లనిచ్చే ఏజ్ అన్న మీరు. ఎందుకంటే అట్లా తయారు చేస్తాం మేము. వాస్తవంగా 50 నమ్మతలు ఎవరు, మేము పిల్లలకి యూత్లకి ఫాలో అవుతున్నాం. వాస్తవంగా మాకు కింద పిల్లలు 30 years తెల్లగారు వచ్చిపోయి ఏదో చిన్నగా మేము ఇంకా 50 వచ్చి కానీ ఇంకా యంగ్లాగా ఉంటాం అంటే దానికి కారణం మీరే అన్న. మీరు ఎందుకంటే చాలా స్పోర్ట్స్ అంటే మాకు ఇష్టం. మీ అడుగులు మేము నడుస్తున్నాం, మీ అడుగుజాలు నడుస్తున్నాం. వాస్తవంగా పెళ్లి అయినా మా బిడ్డ పెళ్లి అయితే 10 రోజులు రాని రోజు. మరి మీ పెళ్లి నెల రోజు అన్నారు ఎందుకు వస్తాం అంటే అయిపోయింది చేసి పెట్టి అంటున్నావు. రోజు బిఫోర్ వచ్చామన్నా. మరి నిన్న వాస్తవంగా బామ్మ చనిపోయినా కానీ ఈ రోజు వచ్చింది. ఇవాళ వాస్తవంగా అందరూ ఒకసారి చేతులు దూరాక నమస్కారం పెట్టాలి. సొంత బామ్మ అది నేను చనిపోయినా కానీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినంటే మనమైతే రాకపోతున్నాం. వాస్తవం అట్లాంటి ఉండాలని నీకు మీద గౌరవం ఉంది. యోగా అంటే నీకు వాస్తవంగా నీకు రుణపడి ఉంటారు. ఇంతమంది చుట్టుపక్కల చాలా మంది లక్ష్యాలు అంటే మాకు వాస్తవం. ఇంకోటి మా యోగా మిత్రులందరూ ఏం తిన్నా అయిపోతాను. వాస్తవంగా ఏం తిన్నా కానీ రాజు కిలకిల తిన్నా తెల్లారి అయిపోతుంది. అంత గట్టిగా అయిపోతాడు. ఇలా శంకరణ వచ్చాడు, మన కార్పొరేట్ శంకరణ. ఆయన చేసి భయపడ్డాడు, తమ్మి మేము చేద్దాం ఇట్లా మాత్రం కాదన్నాడు. అంటే అంత గట్టితనం ఇప్పటికీ జనం అందరూ వచ్చారు. వాస్తవంగా వాళ్ళు కొంతమంది అలసిపోయారు. అందరు యాదన్న అలసిపోయాడు. అలసిపో అంటే నీ స్టమినా అట్లుంటుందన్న. నీ స్టమినా చూసి మేము కూడా పోటీ పడుతున్నాం, మాతో పాటు మహిళలు కూడా పోటీ పడుతున్నా. ఇంకోటి అన్న, మరి దీనికి కారణం ముఖ్యంగా జలంధర కానీ మీరు కానీ గంగాధర్ కార్పొరేటర్ కానీ అందరూ క్షమించి అందరూ మన వాస్తవంగా దీనికి ధన్యవాదాలు. అలాగే అందరూ యోగా అందరూ కూడా కలిసి దీనికి బాగుపడి చేసుకున్నాం. అలాగే కొంచెం అక్కడ దానికి అందుకే వదిలేసామన్నా. అక్కడ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో అక్కడ అభివృద్ధి చేయకమని చెప్పాం. పార్క్ చేయకమనము. ఆ జిమ్ వస్తాయంట, ఆ దుమ్మ పక్కన పెట్టుకోమన్నా, ఇది మాకు చేయండి. అలాగే దీనికి సందర్శించారు తెల్లాపూర్ మున్సిపల్ మరి సంగారెడ్డి డివిజన్ మున్సిపల్ కమిషనర్ గారు చేసి గారు, మన జ్యోతి గారు వచ్చారు. మళ్ళా జోనల్ ఇక్కడ వచ్చారన్న, వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళు చేసారు ఇక్కడ. కానీ దాని మీద చెప్పడం జరిగింది, మీరు దయచేసి ఇది ఒక్కరి కార్యక్రమం చేస్తే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఫాస్ట్ అయిపోతుంది, ఇది ఒక చేయండి అన్నది పేరు. ధన్యవాదాలు అందరికీ.